మీరు ఎప్పుడైనా ఒక విషయం నోటీస్ చేశారా? మీతో పాటు ఒకప్పుడు క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ చదువుకున్నారు. అందులో కొంతమంది మాత్రం లైఫ్ లో చాలా సక్సెస్ అయిపోయారు. మరి ఇంకొంతమంది యావరేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, లైక్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ. మరి ఇంకొంతమంది ఉంటారు లైఫ్ లో ఏ డైరెక్షన్ లేకుండా తిరుగుతూనే ఉంటున్నారు. నేను మీతో క్వశ్చన్ అడుగుతా, ఆ గొప్పోలకి మీకు మధ్యన డిఫరెన్స్ ఏంటి? టాలెంటా, అదృష్టమా, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా? నాకు తెలిసి ఇవేవి కాదు. ట్రూత్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. డిఫరెన్స్ నా దృష్టిలో ఒకే ఒకటి, అదే థింకింగ్. మీ థింకింగ్ ఎలా ఉంటుందో మీ లైఫ్ ఎగ్జాక్ట్లీ అలానే షేప్ అవుతుంది. మిడిల్ క్లాస్ రియాలిటీ మాట్లాడుకుంటే మన ఇండియాలో మెజారిటీ యూత్ లైఫ్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది. అందరి జీవితాలు ఒకేలాగా ఉంటాయి ఇంచుమించుగా. మార్నింగ్ అలారం రింగ్ అవుతుంది, బట్ మనం ఫస్ట్ చేసేది ఏంటి? లెగిసి ఫోన్ చెక్ చేసుకుంటాం, వాట్సాప్ చూసుకుంటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, మెసేజ్లు, రీల్స్ స్క్రోల్ చేసుకునే ఉంటాం. టైం ఎలా పాస్ అయిపోతుందో కూడా తెలియదు. తర్వాత గాబరాగా లేచి మన డే స్టార్ట్ చేస్తాం. సాయంత్రం వరకు అయితే పనిలో గానీ, లేకపోతే కాలేజ్ లో గానీ, స్కూల్లో గానీ ఎలా టైం పాస్ అయిపోతుంది. నైట్ అయ్యేసరికి ఒక ఫీలింగ్ వస్తుంది నీ మైండ్ లో, నా లైఫ్ ఏటవుతుందో తెలియట్లేదు, నా లైఫ్ ఎలా చేంజ్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, గొప్పగా అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆలోచన మీ మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ సక్సెస్ స్టోరీస్ చూస్తాం, లింక్డ్ఇన్ లో జాబ్ అప్డేట్స్ చూస్తాం, సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ చూస్తాం. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది అనమాట, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎందుకు అలా ఉంది? రియల్ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? మనం అర్థం చేసుకునే విధానంలో. ఒక స్టోరీ చెప్తా, ఆ స్టోరీ ద్వారా క్లియర్ గా మీకు అంతా అర్థమైపోతుంది. ఈ స్టోరీ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా మీ మైండ్ చేంజ్ చేసుకోగలరు, థింకింగ్ మార్చుకుంటారు, థింక్ చేసే విధానాన్ని మార్చుకుంటారు, సక్సెస్ వైపు పరిగెడతారు. ఈ స్టోరీలో హీరో ఎవరంటే సాయి. అతను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. నాన్నగారు చిన్న ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్. సాయి చిన్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉండేవి. పైలట్ అవ్వాలనుకున్నాడు, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నాడు, క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. కానీ రియాలిటీలో డిగ్రీ కంప్లీట్ అయ్యాక అతని లైఫ్ స్లోగా కన్ఫ్యూజన్ లో పడింది. ఓపెన్ గా చెప్పాలంటే మీరు నేను ఎలా అయితే కష్టాలు పడ్డామో, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డామో, స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేసామో అవన్నీ అతను పడ్డాడు. లైక్ చాలా జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాడు, చాలా చోట్ల రిజెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్ అందరికి జాబ్ వస్తుంది, ఈ సాయికి మాత్రం స్టిల్ వెయిటింగే. ఒకరోజు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను కిటికీలో నుంచి సిటీ కాస్ట్ చూస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఈ సిటీలో లక్షల కొద్ది వేల మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కానీ నేను మాత్రం ఎందుకు స్టక్ అయిపోయాను, అసలు ఏంటి నేను చేసిన తప్పు దేవుడా అని బుర్ర బాదుకునేంత ఆలోచన. ఆ రోజు రాత్రి మన సాయి టెర్రస్ మీద కూర్చొని డీప్ గా ఆలోచించాడు. అప్పుడు అతని మైండ్ లో ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ వచ్చింది. అక్కడి నుంచే లైఫ్ మారింది అనుకోండి ఇంచుమించుగా. ఏంటో ఆలోచన, ఏంటో రియలైజేషన్ అంటే, నాకు నాలెడ్జ్ లేకపోవడం ప్రాబ్లం కాదు, ఆపర్చునిటీ లేకపోవడం కూడా ప్రాబ్లం కాదు, నా థింకింగ్ ఏ నా ప్రాబ్లం అనే విషయం అర్థం చేసుకున్నాడు. అతను అబ్జర్వ్ చేశాడు, సక్సెస్ఫుల్ పీపుల్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు, యావరేజ్ పీపుల్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ గా క్లియర్ గా చెప్తా, అర్థం చేసుకోండి. యావరేజ్ పర్సన్ ప్రాబ్లం ని చూస్తాడు, సక్సెస్ఫుల్ పర్సన్ సొల్యూషన్ మాత్రమే చూస్తాడు. అలాగే యావరేజ్ పర్సన్ టైం వేస్ట్ చేస్తాడు, సక్సెస్ఫుల్ పర్సన్ టైం ని ఇన్వెస్ట్ చేస్తాడు. ఎంత తేడా ఉందో కదా రెండిట్ల మధ్య. సో అందుకే లైఫ్ చేంజ్ అవుతుందేమో బహుశా. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ సాయి లైఫ్ లో బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు, నేను నా థింకింగ్ చేంజ్ చేస్తా అని. ఇలా చెయ్యాలి అంటే 5 రూల్స్ ఉంటాయి ఎవరికైనా. ఇన్ఫాక్ట్ అతను ఫాలో అయ్యినవి 5 రూల్స్. రూల్ నెంబర్ 1, మార్నింగ్ రొటీన్ అలవాటు చేసుకోవడం. రూల్ నెంబర్ 2, లెర్నింగ్ ఎవ్రీడే. రూల్ నెంబర్ 3, నెగటివ్ పీపుల్ డిస్టెన్స్. రూల్ నెంబర్ 4, టైం డిసిప్లిన్. రూల్ నెంబర్ 5, సెల్ఫ్ బిలీఫ్. స్టార్టింగ్ లో ఇవన్నీ పాటించడం చాలా కష్టమే, ఎందుకంటే రూల్ నెంబర్ 1 లో ఏం చెప్పాడు? మార్నింగ్ రొటీన్ అంట. మార్నింగ్ లేచి ఎవడ చదువుతాడు ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడం, అసలు నేను తెల్లవారి మంచం వదలడమే పెద్ద కష్టం, ఇలాంటి ఆలోచనలతో ఉంటది. రూల్ నెంబర్ 2 కోసం మాట్లాడాలంటే లెర్నింగ్ ఎవ్రీడే. రోజుకి ఏదో ఒకటి నేర్చుకోవడం తప్పైతే కాదు, నేర్చుకోవడం కష్టమని అందరూ అనుకుంటారు, కానీ ఒక్కసారి మీరు దానికి అలవాటు పడితే కనుక నేర్చుకోవడంలో ఇష్టంగా ఉంటుంది. రూల్ నెంబర్ 3, నెగటివ్ పీపుల్ డిస్టెన్స్. ఇది అందరూ తలుచుకుంటే ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఎవరి వల్ల మీకు రూపాయి లాభం లేదో, ఉపయోగం లేదో అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం మంచిదే కదా. ఇదనమాట కష్టమైన రూల్ 3. సో రూల్ నెంబర్ 4 ఇప్పుడు టైం డిసిప్లిన్. ఏ టైంకి ఏం చేయాలి, ఎంత మనిషికి ఎంత టైం ఇవ్వాలి. ఎగ్జాంపుల్ తినడానికి ఎంత టైం, పడుకోవడానికి ఎంత టైం, ఇలా ప్రతిదీ టైం డిసిప్లిన్ ఉండాలి. రూల్ నెంబర్ 5, సెల్ఫ్ బిలీఫ్. ఈ రూల్ నెంబర్ 1, 2, 3, 4 కన్నా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ బిలీఫ్. రూల్ నెంబర్ 5 ఎందుకు అంటే, మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? మీరు పలానా చేయగలరా లేదా అనేది మీకే తెలుస్తుంది, అవునా కాదా? ఈ ప్రాసెస్ లో ఏం
ఏం జరుగుతుందంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎటకారుస్తారు. ఊరుకోరా బాబు, మోటివేషనల్ వీడియోస్ చూసావు, నువ్వేటి ఇప్పుడు హీరో అయిపోతావేటి, సక్సెస్ అయిపోతావా, 2 నిమిషాల వీడియో చూసి సక్సెస్ అయిపోతావా అని ఇలాంటి ఎటకారాలు చాలా చేస్తారు. మీరు అవన్నీ పట్టించుకోకూడదు. నవ్వుకున్నోని నవ్వుకోనివ్వండి. ఎందుకంటే మీ మైండ్ లో ఒక లైన్ ఎప్పటికీ గుర్తుండాలి. టెంపరరీ పెయిన్ యాక్సెప్ట్ చేస్తే పర్మనెంట్ సక్సెస్ దొరుకుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని నడిచిన వాడు లైఫ్ లో ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. సో ఇలా 6 months గడిచాక సాయి కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు. కాన్ఫిడెన్స్ పెరిగింది, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయింది, స్కిల్స్ డెవలప్ అయ్యాయి. ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మేనేజర్ ఒక క్వశ్చన్ అడిగాడు, వై షుడ్ వి హైర్ యూ? అప్పుడు సాయి కామ్ గా ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, బికాస్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ ఐ వాస్ 6 months ago. తన కాన్ఫిడెన్స్ షోకేస్ చేశాడు. తను ఏం నేర్చుకున్నాడు, ఎంత సాధించాడు, ఏం వదులుకున్నాడు అన్ని డిస్ప్లే చేశాడు. దీని వల్ల తను ఏదైతే 10 మంది ముందు నవ్వుల పాలయ్యాడో ఆ రెస్పెక్ట్ ఇతనికి దొరికింది. సో ఈ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకోవాలి, అసలు లెసన్ ఏంటి నేర్చుకున్నామంటే, లైఫ్ లో బిగ్గెస్ట్ చేంజ్ మనీతో రాదు, లక్ తో కూడా రాదు, థింకింగ్ తో వస్తుంది. ఆలోచనకు అంత శక్తి ఉందన్నమాట. రిమెంబర్ దిస్ లైన్ కేర్ఫుల్లీ. మీ థింకింగ్ మీ డెస్టినీని క్రియేట్ చేస్తుందంటే నమ్ముతారా? ఇది మాత్రం నిజం. మీరు బ్లేమ్ చేస్తూ ఉంటే లైఫ్ ఎప్పటికీ సేమ్ ఉంటుంది, అంటే ఓటమి లాగా, లైక్ ఓడిపోతూ లూజర్ లాగా. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డెసిషన్ తీసుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడే ఇవాళే తీసుకోండి. మీ థింకింగ్ చేంజ్ చేయండి, మీ లైఫ్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మీ థింకింగ్ కోసం చాలా వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అది సక్సెస్ అనే నేమ్ తో ప్రతి థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే డిసిప్లిన్ కోసం కూడా, టైం డిసిప్లిన్, ప్రతి వీడియోస్ సక్సెస్ సంబంధించినవన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీరు గనక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి అది కూడా చెక్ చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.